ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది సర్కార్. ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంతో పాటు ప్రజలకు అవసరమైన పథకాలు అమలే లక్ష్యంగా ముందుకెళ్తుంది రాష్ట్ర సర్కార్. అందులో భాగంగానే ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తున్న ప్రభుత్వం నిధుల సేకరణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేకున్నా గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు వేల కోట్లు చెల్లిస్తున్నా పథకాల అమలులో ఎక్కడా తగ్గడం లేదు ప్రభుత్వం. ఆర్థిక భారం పెరిగినా పథకాలను కొనసాగిస్తోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, 500కి గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఇలా వివిధ పథకాలు అమలు చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తోంది. అయితే మరికొన్ని పథకాలు అమలు చేసేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డొస్తున్నాయి. దీంతో నిధుల సేకరణపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రీసోర్స్ మొబిలైజేషన్ సమావేశంలో పథకాల అమలుకు నిధుల సేకరణపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ఆదాయ మార్గాలు పెంచుకోవడంతో పాటు నిధుల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం పథకాలకు ఎక్కువగా నిధులు అవసరం ఉంది. ఈ రెండు పథకాలకు నిధులు సేకరించడం పెద్ద సవాల్గా మారింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిఏలు, సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరగనుంది. దీంతో మరిన్ని నిధులు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. అవసరమైన నిధులు సేకరించి లోకల్ బాడీ ఎన్నికలకు ముందే కొత్త పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.